నువ్వు కూడా కోపంతోనే ఉండవులే. ఏంటి కోపంతో ఉన్నాను? నువ్వు బాగుపడలేవు, నాకు కోపంతో ఉన్నానంటే రీజనింగ్ అదే మరి. ఆటి పోయినాక ఫోటోషాప్ పోయినాక ఏం చేయాలా? ఆ పాపని రెడీ చేసి ఎట్లా నాన్న ఫోటోలు దిగేది కదా, నాన్నకి ఇట్లా లేదు ఎంటికిలుగా ఇట్లా ఇట్లా వచ్చేవే ఆడవి ఇట్లా నిలబడతా ఫోటో దిగేకి. నిజం చెప్పాలంటే నన్ను బయటికి అనేది అనకూడదు వీడియోకి, ఎందుకంటే ఓపిక ఉండలేదు. ఇంకా గొడవ పడతాడు ఊకేటికి. నన్ను ఇంకా బయటికి ఆటరానప్ప. వస్తే పాప బడికాడికి వస్తాడు, ఇంకా మా ఇంటికి వస్తాను అంతే. ఇంకా నువ్వేమన్నా బయట సరుకులు అన్నీ నువ్వే తీసుకురా, నేనైతే రాని. ఫోటోలు ఇవి ఐరవి బడికాడ ఇచ్చిన వల్ల ఆధార్ కార్డులు అన్నీ అంట. ఇప్పుడు నేను ఏదో విలన్ అనేది అంటే ఇది చెప్తావు మరి నాకేం తెలుదా? ప్రయాణం చేసినాక ఎంటికలు కదిలింటామని తెలుదా? అంత పెద్ద అద్దం అది ఆడ పెద్దది, దాని ముందరగా నిలబడలేదు. చూసుకుంటాను అంటే ఎవరు కెమెరామ్యాన్ వచ్చి అప్పుడు అంటే చూసుకుందాం అనుకుంటే ప్రతిసారి నన్నే తప్పు పట్టడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 1 గంట అయిందనమాట. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి ఆదివారం. సో అందరికీ హ్యాపీ సండే. డ్యూటీ ఉన్న వాళ్ళకి డ్యూటీ ఉన్నది ఈరోజు, అండ్ స్కూల్ ఉండదు ఐరమ్మ లాంటి వాళ్ళకి. ఐరమ్మ లాంటి వాళ్ళకనే కాదులేండి, ఏ కాలేజ్ స్కూల్ ఉండదు ఆదివారం. సో హ్యాపీ, నిజంగా అంటే హ్యాపీ సండే. సో నిన్న అయితే ఆటోకి వెళ్ళాను అనమాట. ఆటోకి వెళ్ళాము, అట్లా మా ఇద్దరు ఇంటికి పోయింటిమి. అండ్ నిన్న ఇది ఫోన్ పట్టుకో చేస్తారు, జరగండి అటెండ్ జరగండి. మిరపకాయలు అయ్యో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు నా ఆటో. నేను ఇంట్లోనే పర్లేదు, ఎక్కడ కాకుండా ఇంట్లో ఆడుకుంటారు అనేది ఒక హ్యాపీ. అటు పట్టుకున్నాను, నెత్తి మీద పెట్టుకుందిరా ఇస్తున్నాను చేయి చాపి. ఆట మీద ఎండబెడతారు ఇవన్నీ. సో మీరు కొంచెం గమనించినట్టయితే సీటు ఎంత బాగుండదు. సీట్ అయితే చిన్నదండి కదా. సో సీటు అడ్జస్ట్ చేపిస్తాను అనమాట. దానికి 300 తీసుకునే. ఎక్కువ సరిపోయిందా మీరే చెప్పండి. అంటే పైన దానికి ఒకటే, దీనికి ఒకటే, కింద ఇదంతా ఏం లేదు, దీనికి ఒకటే. దాంతో పాటు నన్ను మర్చిపోయినా ఎట్టుకోపోతాడు ఇంకా సరే తీసుకుంటే, కానీ సెట్ కావట్లేదు. ఎప్పుడు తీసుకుంటే ఏమైనా లే మమ్మీ అయినా ఇక్కడ నువ్వు దిగాయిరా దిగాయిరా నువ్వు కనపడదంట. బాగుండదు కదే, బాగుండదులే. ఏమో నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. లేదులే, కానీ మ్యాటర్ ఏమంటే మనిషి ఉంటే బాగాలేకుంటే ఎవరు తీసుకొని పోతారు. అట్టే నువ్వు ఇది తీసి పెట్టు, ఎట్లా పిల్లలు కచ్చిపిచ్చేస్తారు కదా. బాడీకి పోయేటప్పుడు వేసుకొని పో, బాగున్నది, నీట్గా ఉన్నది. చూపించిన చెప్పడం కదా. నాకే కొంచెంసేపు నాకు ఇది తీసుకుంటా అనిపించా, అందుకు నాకు వెళ్ళంతా దాపెట్టావు కదా. నీకు తెలియదు నువ్వేం చేస్తావు కాదు, అది నిన్న తెచ్చాడంటే చూపించలేవా అని నాన్న అనుకున్నా. నాకే నచ్చలేదు అని చెప్తాను. బాగున్నదిలే, లేదులే బాగుందిలే, ఉన్నానులే బాగున్నది. అయినా నువ్వు లేస్తే బాగా చూపిస్తాను నేను. ఆటోకి అర్థం కాలేదేమో. బుదర్ సీట్లు అట్లా సీట్లు అంటే అనేది పక్కన పెట్టి కొంచెం బాగా కనపడుతుందంట. బుదర్ అవే చిట్లకుండా ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు వానకాలం కదా, ఇంకా బోల్టలు పెట్టివి సరైన లేవు అనమాట. ఆడే వేయలేదా మరి? మీరే వేసుకున్నారంటే నిస్సి హాయ్, నిస్సి మమ్మీ హాయ్. ఎవరిది ఆటో?
కూర్చుంటావా అంచకారికి కూర్చుందులే ఊరుకున్నల్లా. ఏ రానప్పుడు ఏంటి చేస్తావులే విన్నాను అంచకారికి ఇప్పుడు ఎట్లా మనం అన్నప్పుడు కాదు, ఒకటి పడుతుంది కానీ 2 కావాలి. ఎనుకలు బోల్ట్ కదులుతుండదు ముందర తిప్పితే. అయ్యో ఇంకా ఇవి ఇంతో పాటు ఇంకో ఉన్నాయి కానీ ఒకటి కానీ సరిపోయేది లేదు. బట్ ఐ విల్ ట్రై. ఇంట్లో పోయి చూపిపోయింది పండు. లేదు నువ్వేనా వల్ల కాదు వినా ఇప్పుడు మనం ఎమ్నూరు పోయేది ఉన్నది ఆడే ఉండు వస్తాను ఇప్పుడు ఏమన్నా కాదు వినా మరి రేపు పాపకి అవి ఆధార్ కార్డులు మన ఫోటోలు ఇవని చెప్పారు కదా స్కూల్లోన పిల్లలకి ఐడి కార్డు చేస్తారంట. ఐరమ్మవి 7 ఫోటోలు, ఈ అమ్మది నావి 2 నీవి 2 ఆధార్ కార్డులు పాప బర్త్ సర్టిఫికేట్ పాప ఆధార్ కార్డు మేడం ఫోన్ చేసింటే మీ చెప్పలేరు మా వాళ్ళకి పేరెంట్స్ చెప్పారంటావు. సార్ చెప్పే లోపల నువ్వు బయట పాపని తీసుకొని ఏంటి వాడిచ్చేకి అల్లరి చేసేదానికి. ఇవన్నీ నిదానమైనా సరే తెచ్చివ్వండి. నిదానంగా డబ్బులు కట్టే కాడ చెప్పి నిదానమైనా సరే తెచ్చి ఇవ్వండి అని. ఓకే మేడం అంటే ఎట్లా మరి పాప మరి ఫోటోలు దిగాలి కదా ఈరోజు పోదామా రేపు పోదామా వాళ్ళు అయితే రేపు ఇమ్మన్రి కదా వాళ్ళు రేపు ఇమ్మన్రి రేపు పాపని స్కూల్లో ఇస్తారు కదా అప్పుడు ఆ టైంలో క్లాస్ రేపు స్కూల్కి ఐ మీన్ ఇడిచి వచ్చే టైంకి షాపులు తెరిచింటారు అప్పుడు అన్ని. అందుకని ఇప్పుడు దిగొస్తామా అంటాను. రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్, ఏదో ఒక చిన్న చిన్న పనులు పడుతూనే ఉంటాయి. ఇది అయిపోయినాక అన్నం తిని ఇది నేను ట్రై చేస్తా. నేను ట్రై చేయకముందే భారతి ఫిక్స్ అయితే నువ్వు చేయలేవరా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటదని నేను అంటే ఇట్లాంటివి లేవు. వినోద్ ప్రయత్నం అయితే చేస్తాడు కానీ తన ఆ పనికి తగిన ఫలితం రాదనమాట. తనకి అర్థం కాదు చేయనికి చేసుకోవాలా తన పని తనని ఎంత ప్రయత్నిస్తారు కానీ అది కాదు. కోరిక ఏంటంటే ఇది కొంచెం ఎట్లా ఉంటుంది కానీ ముఖ్యంగా ఏవైనా సరే ఇంట్లో ఏమైనా ఇంట్లో పనులు లైక్ కరెంటు పని కానీ కరెంటు పని అంటే పూర్తి కరెంటు పని కాదు, చిన్నవి హోల్స్ పెట్టి ఏమైనా సెట్ చేసేటివి ఏదో అడ్జస్ట్ చేసేటివి ఇవన్నీ నేను చేయాలనుకుంటాను కానీ చేయలేను. దాంతోపాటు నాకు ఇట్లా ఆటోవి కానీ బైక్ కానీ బోల్టాలు ఏదైనా టైట్ చేసుకోవడం అట్లాంటివి అనమాట. కానీ కష్టం కాదు అంతే, ఇబ్బంది కుదరదు. తీసుకోవాల్సి వస్తుంది. నేను పూర్తి ట్రై చేసి అలసిపోయి తీసుకొస్తాను. అదే అలసిపోక ముందే తీసుకొని బాగుంది నేను అంటాను. చలో ట్రై చేస్తాను. చెయ్యి. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మేము చర్చికి అయితే పోయేస్తాం అనమాట. ఏం నిసి ఇంకా నిన్ననే కొంచెం వస్తువులు కూడా ఆటోకి చేంజ్ చేస్తున్నాడే. ఏ మమ్మీ ఆటో అవి చేస్తున్నారు లేవుకాయరా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడే ఎమ్మెగ్నూరుకి వెళ్ళి అయితే వచ్చాం ఫ్రెండ్స్. హెబ్రీకి ఫోటోలు తీసుకొని రమ్మని ఉంటారు కదా వాళ్ళ స్కూల్కి. సో అందుకనే ఇంకా సోమవారం ఎట్లా అయ్యేదని ఈరోజే పోయి దిక్కేసి వస్తామన్నమాట. సో చూస్తాను 3 ఫోటోలు దిగుతాం ఎందుకంటే నావి 4 ఇద్దరు నీవి 2 ఫోటోలు నావి 2 ఫోటోలు ఐరమ్మవి 7 ఫోటోలు అంట. సో అందుకని ఇంకా జీదే 8 ఫోటోలు దిగాలంటారు. ఇంకా ఓకేరే ఎప్పటికన్నా ఉంటావి. ఎట్లా భారతీయ పొదుపులో ఉంది ఉంటుంది ఒకటికి కానీ తీసుకొని వస్తాను అనమాట. సో అది మ్యాటర్ అయితే కనుక ఎందుకంటే రేపు స్కూల్ పోయేటప్పుడు అట్లా ఇడిచేటప్పుడు ఎప్పుడైనా ఇడిచేటప్పుడు అట్లా ఫోటోలు ప్లస్ మా ఆధార్ కార్డులు తెమ్మంటారు. ఎంత బాగా వచ్చేదా ఎంత బాగా పడించినట్టు ఫోటోలాగా. నేనైతే దిగేటప్పుడు చూసి కడికి ఫోటో తెచ్చినప్పుడు చూసలేదు. హెయిర్ మొత్తం ఇట్లా కిందికి దువ్విండే ఈ అమ్మ. ఫోటోగ్రాఫర్ ఉండి మళ్ళీ చెడిపి ఇట్లా అని దింపే. ఎంత బాగున్నది. అందులో ఇప్పుడు పాప ఫోటోలు ఐడెంటిటీ కార్డుకి కూడా ఇవే అనమాట. అందుకోసమనే ఇంకా పాపకు ఫోటోలు ఐడెంటిటీ కార్డు కనే చెప్పారు మేడం వాళ్ళు అయితే. ఎంత బాగున్నది కదా మీరు. అయినా ఎవరిడా చాలా బాగున్నది మీరు. ఎంత ముద్దుగుండదు చూసలేదు ఇంకా ఐరమ్మ బయట ఉన్నది మావి చూస్తాను. ఇవి 8 తెచ్చేవి ఐరమ్మవి. అయ్యయ్య మా ఐరమ్మ ఇవి ఎక్స్ట్రా తేవాల్సి ఉంటుంది. 7 ఫోటోలు అడిస్తే ఒకటే కదా మనకు మిగిలేదు. ఒకటి జాగ్రత్త పెడదాం. నేనే బాగుపడలేను. ఐరమ్మ అయితే బాగుపడిండే.
ఏం ఫోకస్ కావట్లేదు. నేనే బాగపడలేనులే. ఏమైంది? బాగపడలేదు. ఫోకస్ బాగుపడలేవు నాకు తెలియదు. నాకు చూపి నాన్నగారు బాగుపడలేంటే అప్పో దగ్గర చూపి అమ్మ. ఫోకస్ కావాలంటే దగ్గర కంటే మరి మూతి బాగా కొడుతుంది ఆటికి. నువ్వు కూడా కోపంతోనే ఉండవులే. ఏంటి కోపంతో ఉన్నాను? నువ్వు బాగుపడలేవు, నాన్న కోపంతో ఉన్నానంటే రీజనింగ్ అదే మరి. ఆటి పోయినాక ఫోటోషాప్ పోయినాక ఏం చేయాలా? ఆ పాపని రెడీ చేసి ఎట్లా నాన్న ఫోటోలు దిగేది కదా, నాన్నకి ఇట్లా లేదు ఎంటికిలుగా ఇట్లా ఇట్లా వచ్చేవే అడవి ఇట్లా నిలబడతా ఫోటో దిగేకి. నిజం చెప్పాలంటే నన్ను బయటికి అనేది అనకూడదు వీడియోకి, ఎందుకంటే ఓపిక ఉండలేదు. ఇంకా గొడవ పడతాడు ఊకేటికి. నన్ను ఇంకా బయటికి ఆటకు రానప్ప. వస్తే పాప బడికాడికి వస్తాను, ఇంకా మా ఇంటికి వస్తాను అంతే. ఇంకా నువ్వేమన్నా బయట సరుకులు అన్నీ నువ్వే తీసుకురా, నేనైతే రాని. ఫోటోలు ఇవి ఐరవి బడికాడ ఇచ్చిన వల్ల ఆధార్ కార్డులు అన్నీ అంట. ఇప్పుడు నేను ఏదో విలన్ అనేది అంటే ఇది చెప్తావు. మరి నాకేం తెలుదా? ప్రయాణం చేసినాక ఎంటికలు కదిలింటామని తెలుదా? అంత పెద్ద అద్దం అది ఆడ పెద్దది, దాని ముందరగా నిలబడలేదు. చూసుకుంటాను అంటే ఎవరు కెమెరామ్యాన్ వచ్చి అప్పుడు అంటే చూసుకుందాం అనుకుంటే ప్రతిసారి నన్నే తప్పు పట్టడం. ఓ ఇంకా వచ్చేటప్పుడు అయితే మాత్రానికి పండ్లు అయితే తీసుకునేమన్నమాట. ఈ పండ్లు అయితే మాత్రానికి నేను ఎప్పటి నుండి 1 సంవత్సరం నుండి ఎదురు చూసేటాను వీటిని. అంటే వీడియోస్లో అందరు తింటూ ఉంటారు కదా, నిన్న నేను 1 సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నా ఎమ్నూరుకి వస్తే తీసుకుందాం అనుకోసానని. మొత్తానికైతే ఈ రోజు అయితే మాత్రానికి ఈ పండ్లు అయితే దొరికేవే. వీటితో పాటు ఇవి కూడా, ఇవి 2 పండ్లు అసలుకి ఎప్పుడు తినలేను నేను, ఫస్ట్ టైం అయితే తింటున్నాను. ఇంకా చూసినప్పుడే వినదు, అవి ఎప్పుడు ఉంటో చూస్తున్నాను వినదు, తినాలనుకోసానని. ఇంకా ఉండే కదా తీసుకుందాం అనుకోసానని తీసుకుంటూ. కాకపోతే ఇవి చాలా రేట్ ఎక్కువ. ఇవి 2 తక్కువ ఉంటాయేమో మామూలు పండ్ల రేట్ ఏమో అనుకుంటే, కానీ రేట్ అయితే ఎక్కువ. అందుకోసమనే ఇవి 100 తీసుకొచ్చి. ఇవే ఎక్కువ కదా. ఇది రిచ్ ఫ్రూట్ అంట, పండు పేరు కూడా తెలియదు. అవి అని దానికోసని అడిగి తీసుకొని వచ్చామే. మన ఇస్తా ఇది పట్టనేసి నీకు అమ్మ తీసుకోగా. నువ్వు ఇది తిను, నేను ఇది తింటా. ఇది ఒక తోలు కాదు వినేది, ఇట్లా అన్నప్పుడే వస్తుండే వినా. అమ్మో పట్టు తిందురా. సూపర్. ఫుల్ అయ్యేది వినా, తిగ్గులేదు. టెంకాయ అట్లున్నది. పచ్చి కొబ్బరి టైప్, టెంకాయలో ఉన్న కొబ్బరి టైప్. వాళ్ళు అప్పుడే వినా చెట్టు మీద ఉండి తెంపుకుంటారు, ఇట్లా తీస్తారు వినా. కేరళ సైడ్ ఏమో ఎక్కువ కావచ్చు ఈ పండ్లు, ఎక్కడో కానీ గట్టిగావే. ఇట్లా తీసి తినాలని శనాశ నాకు. బాగుండదు వినా. పండులకు ఉండదులే, పండు బాగుంటుందిలే. నాకైతే పచ్చి కొబ్బరి అంటే ఎండు కొబ్బరి కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి కాదు, టెంకాయ పచ్చి టెంకాయ ఉంటుంది కదా, అట్లున్నది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఈ పండు మా ఎమ్మెగ్నూరుకి వచ్చిందనమాట. అంటే మేము చూడడం కొత్తగా అప్పుడు. దీని పేరు ఏం యాపిలో, యాపిల్ టైప్ ఏదో అంటారు, రెడ్ యాపిల్ నాకు తెలియదులే. ఇవి
ఎప్పుడు ఒక దాన్ని తీసుకుంటుంటే మేము పండ్లు దండికి తీసుకుంటుంటాం. అప్పుడు బాగా నడుస్తుంది అనుకోండి అంతా. అప్పుడు ఈ పండు తీసుకునే ముందు అన్న ఒకటి చిన్నగా ఉండి ఇంకా ఇది ఈ సైజులో ఒకటి తిందనన్న ఎట్లుంటావో చూస్తానో తీసుకుంటానంటే అప్పటికే ఎన్నో తీసుకుంటాం. ఆ మంచి దగ్గర మొత్తం దండి తీసుకొని వస్తుంటే వచ్చినప్పుడల్లా. కానీ ఆయన ఒక రకంగా చూసి అది ఎంతో తెలుసా నీకు అనే టైప్లోనే ఆ రోజు గుచ్చుకునే మాట ఆ షాప్ దగ్గర ఒక్కటి కూడా కొనలేదు ఇంతవరకు. ఏమైనా 3 years పైన ఉంటుంది. అంటే ఏంటికి వస్తుందో ఆ యాటిట్యూడు, ఏంటికి లేదో నాకు అర్థం కాదు. ఆ మాట నా మనసులో ఈ రోజుకే ఉంటుంది. అస్సలు బయలులో బండిగా ఆపను నేను. సో ఓకేలే చెప్తున్నా. ఈ పండు గుర్తొచ్చిన దానికి చేతిలో దానికి అది గుర్తొచ్చిందనమాట. ఇదేమో ఒక టైప్ ఉంది. టమాటా పండు తింటున్నట్టున్నది ఇది. నేనైతే తినలేను కదా. టమాటా పండు ప్లస్ ద్రాక్ష పండు తింటున్నట్టున్నది. ఇది తిను. బాగుంది వినది ఇది. బాగుంది. ఉండదు లేపటు కరుకు పండ్లు ఉన్నాయి కదా. ఇదైతే టమాటా పండు ద్రాక్ష పండు తింటున్నట్టున్నది. నిస్సమ్మకు చాలా ఇష్టం ఇది. భలే తింటారు తెలుసా నిస్సమ్మ ఈ పండు. తింటుందే ఈరోజు. మొన్న మీ చిన్నమ్మ మీ బొంబాయి చిన్నమ్మ తెచ్చుకుని తింటే ఇచ్చిండే తినేదే. అందుకు నేను తింటాదని తీసుకొని వస్తే కరెక్ట్ పిచ్చుక పడేస్తుంది. ఆ తోలు పడేస్తుంది. కట్ట తింటుంది.